తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు సార్. మహిళా రిజర్వేషన్ బిల్లు, అలాగే డీలిమిటేషన్ బిల్లు, ఈ బిల్లులు వీగిపోవడానికి, ఓడిపోవడానికి కారణం అంటూ డిఎంకే మీద చాలా ఆరోపణలు కూడా చేశారు. ఒకసారి చంద్రబాబు నాయుడు. మొన్న జరిగిన డ్రామా మీరు చూశారు. కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును వ్యతిరేకించింది. ఇంకో పక్క డిఎంకే పార్టీ ఇది తమిళనాడు ఢిల్లీ పైన విజయమని విర్రవీగుతున్నారు. నేను అడుగుతున్నా, ఏమి సాధించారని అడుగుతున్నాను. నేను ఒక సీనియర్ లీడర్ గా అడుగుతున్నా. ప్రధానమంత్రి గారు చెప్పింది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం 50% సీట్లు పెంచుతామని. ఇది సో ఇప్పుడు ఒక సీనియర్ లీడర్ చంద్రబాబు నాయుడుకి అర్థం కావాల్సింది, మరి బిల్లు ఎందుకు లేదు? అది ప్రధానమంత్రి చెప్పారు అంటున్నారు, కానీ మరి బిల్లు ఎందుకు లేదు? బిల్లు ఎందుకు లేదంటే చంద్రబాబు నాయుడు సీనియర్ లీడర్ ఆన్సర్ ఏంటి? అయ్యా బిల్లు లేదు అంటే ఏమంటారంటే అమిత్ షా పెంచుతాను, గంట టైం ఇస్తే అఫీషియల్ అమెండ్మెంట్స్తో వస్తానన్నాడు కదా అని. అది అనకముందే కదా సపోర్ట్ చేసింది. మీకు చంద్రబాబు నాయుడు ఎకనామిక్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూ బిల్లు ప్రవేశపెట్టకముందు 100% సపోర్ట్ అన్నాడు. బిల్లు లేదు. అసలు ఆంధ్రప్రదేశ్కి అనుభవం ఉన్నాగా ఎలా మాట్లాడతారు చంద్రబాబు గారు? మీకు ఆంధ్రప్రదేశ్ అనుభవమే కదా. ప్రత్యేక హోదా బిల్లులో లేకపోతే ఇప్పటివరకు దిక్కులేదు కదా. ఇది తెలిసిన ఇంకెవరైనా నమ్మచ్చేమో, కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు నమ్మద్దు. సేమ్ మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడో చంద్రబాబు నాయుడు అదే అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బయట మీరు విన్నారు కదా, మీరు ఈ లోపల జగన్మోహన్ రెడ్డి ట్వీట్ తీయండి, ఏమి సాధించారో చెప్పండి అన్నాడు. నాకు గుర్తున్న వరకు జగన్ ట్వీట్లో ఫస్ట్ సెంటెన్స్ కదా, వెరిఫై చేయండి, చేసి ఆ ట్వీట్ ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు బయట మళ్ళీ ప్లే చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమవుతుంది. రోజు భయంకరంగా తిట్టుకునే చంద్రబాబు జగన్ల భాష కూడా సేమ్ ఉంటుంది, భావమే కాదు. ఈవెన్ లాంగ్వేజ్ ఆల్సో సేమ్. ఏం సాధించారని ప్రతిపక్షాల మీద విరుచుకుపడుతున్నారు. ఏం సాధించారేంటి? ఒక పెద్ద ప్రమాదాన్ని ఆపారు కదా. మీకు అసలు చంద్రబాబు నాయుడు ట్వీట్ కూడా చూడండి, ఆర్టికల్ 81 కోట్ చేస్తూ ట్వీట్ చేశాడు. అయ్యా దాని ప్రకారం పాపులేషన్తో లింక్ కదా. అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడుతూ 1 person 1 vote 1 value అన్నాడు. మరి ఇది 1 person 1 vote 1 value అంటే 50% ఎట్లా పెంచుతారు? అసలు సాధ్యమే కాదు కదా. అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా చేసింది 1 person 1 vote 1 value పాపులేషన్తో లింక్ చేయడమే కదా డెమోక్రసీ అన్నాడు. చంద్రబాబు నాయుడు పదే పదే పాపులేషన్తో లింక్ చేయకూడదు, తప్పంటున్నాడు. కానీ మరి అమిత్ షా అదే చెప్తున్నాడు, పాపులేషన్తో లింక్ చేస్తామని అంటున్నాడు. బిల్లు అలాగే ఉంది. పైగా మీకు జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు, అఫీషియల్ అమెండ్మెంట్ పట్టుకొస్తానన్నారు కదా అని. అది పచ్చి అబద్ధము. ఎందుకు అబద్ధము అంటే పట్టుకురావటానికి అపోజిషన్ పర్మిషన్ కావాలా? నిజంగా అర్థం కాదు. ఇంత సీనియర్ లీడర్లు కదా, జేపీ గారు ఇంత పెద్ద మేధావి కదా. నిజంగానే ఎన్డీఏ ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉంటే అఫీషియల్ అమెండ్మెంట్ తేవటానికి దానికి అపోజిషన్ పర్మిషన్ అవసరమా? పార్లమెంటరీ ప్రొసీజర్ తెలియదా? జేపీ గారు తెలియదా? చంద్రబాబు గారు తెలియదా? స్పీకర్ కదా పర్మిషన్ ఇచ్చేది. స్పీకర్ను కనుక మాకు 1 గంట టైం ఇవ్వండి, నేను అఫీషియల్ అమెండ్మెంట్ తీసుకొని వస్తానంటే అయిపోయేది కదా. అసలు అడిగిందే కాంగ్రెస్. కేసీ వేణుగోపాల్ అడిగాడు బిల్లులో పెట్టండి అని, బిల్లులో పెట్టండి అని అడిగితే పెట్టకుండా మీరు మద్దతు ఇస్తాను అని గ్యారంటీ ఇస్తే నేను పట్టుకొస్తా అంటాడు. ఎలా చూడకుండా ఎవరు గ్యారంటీ ఇస్తారని వీళ్ళు అన్నారు. నువ్వు ఏం పెడతావో తెలియకుండా మేము ఎట్లా గ్యారంటీ ఇవ్వాలి? నువ్వు ఏం పెడతావో తెలియకుండా గ్యారంటీ బ్లాంక్ చెక్ ఎట్లా ఇస్తారు? అది ఎక్కడ క్వశ్చన్. ఈవెంట్ టుడే వదిలేయండి. పోనీ పాపదేశం బుర్ర లేదు, వాళ్ళు మెదలేని పని చేశారు, సౌత్ ఇండియాకి అన్యాయం చేశారు. చంద్రబాబు నాయుడు సౌత్ ఇండియా రక్షకుడు కదా, మోడీకి చెప్పి మళ్ళీ ఇప్పుడు పెట్టించాడు అఫీషియల్ అమెండ్మెంట్స్. మళ్ళీ తీసుకురాదా పార్లమెంట్కు? నేరం అదేమన్నా? మళ్ళీ తీసుకురండి ఇప్పుడైనా. ఎవడు ఎందుకు చాలెండు కాంగ్రెస్ను తిడితే వస్తుంది? వాళ్ళు ద్రోహులయ్యా, సౌత్ ఇండియాకు ద్రోహం చేశారు. చంద్రబాబు నాయుడు జయపన అన్నారు అనుకంటే ఆయన చేతులు లేదు, చంద్రబాబు నాయుడు చేతులు ఉంది కదా. ఇప్పుడైనా ఈవెన్ నౌ పార్లమెంట్లో మళ్ళీ అఫీషియల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి 50% ఇస్తామన్నది బిల్లులో పెట్టి పార్లమెంట్లో మళ్ళీ పెట్టమనండి. నిజంగానే ఇప్పుడు కనుక కాంగ్రెస్ వ్యతిరేకిస్తే ఖచ్చితంగా సౌత్ ఇండియాకి అన్యాయం జరిగింది. ఎందుకంటే ఈ 50% రేపు రాదేమో అంటే మనం ఒప్పుకుంటా నేను. మరి ఇప్పుడు తేవచ్చు కదా చంద్రబాబు నాయుడు. ఇది ఎందుకు ఇప్పుడు సీనియర్ లీడర్ కదా. మీరు చెప్తున్నట్టుగా రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన రోజు చంద్రబాబు నాయుడు అండ్ జగన్ ఇద్దరు కూడా ఇంచుమించుగా ఒకే అర్థం వచ్చేలా జగన్ ట్వీట్ చదవండి, ఫస్ట్ దాన్ని చదవండి. బిల్లులను అడ్డుకున్న పార్టీలు ఏం సాధించాయి? ఇటు మహిళా బిల్లు సాకారం కాలేదు. ఏంటంటే బిల్లులు జగన్ ట్వీట్ లో ఫస్ట్ ఏంటి? బిల్లులు
బిల్లులు అడ్డుకున్న పార్టీలు ఏం సాధించాయి? చంద్రబాబు నాయుడు బయట ప్లే చేయండి ఒకసారి మళ్ళీ. చంద్రబాబు నాయుడు మొన్న జరిగిన డ్రామా మీరు చూశారు. కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును వ్యతిరేకించింది. ఇంకో పక్క డిఎంకే పార్టీ ఇది తమిళనాడు ఢిల్లీ పైన విజయమని విర్రవీగుతున్నారు. నేను అడుగుతున్నా, ఏమి సాధించారని అడుగుతున్నాను. చాలు, ఇదే కదా సార్. సేమ్ బోర్డు మీకు ఎంత ఓపెన్ చూడండి. బిల్లులను అడ్డుకున్న ఈ పార్టీలు ఏం సాధించాయి? సేమ్ జగన్మోహన్ రెడ్డి అదే అన్నాడు. చంద్రబాబు మళ్ళీ ఒకసారి మీరు ట్వీట్ లో చదవండి ఫస్ట్ సెంటెన్స్. బిల్లుల్ని అడ్డుకున్న పార్టీలు ఏం సాధించాయి? బిల్లుల్ని అడ్డుకున్న పార్టీలు ఏం సాధించాయి. ఇది ట్వీట్ ఉంది కదా, జగన్ ట్వీట్ ఎవరైనా చూడొచ్చు కదా. ఇంగ్లీష్ లో ఐ థింక్ ట్వీట్ చేసినట్టు, ఇంగ్లీష్ లో చేసి దాని ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ లో కూడా చూపెట్టచ్చు. బిల్లులను సాక్షిలో వచ్చిన వార్తే సార్. అదే బిల్లుల్ని అడ్డుకున్న పార్టీలు ఏం సాధించాయి, ఇది జగన్ సెంటెన్స్. మళ్ళీ చంద్రబాబు సెంటెన్స్ ప్లే చేయండి. చంద్రబాబు సేమ్ మీరు చూడండి. ఆ బిల్లు మొన్న జరిగిన డ్రామా మీరు చూశారు. కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును వ్యతిరేకించింది. ఇంకో పక్క డిఎంకే పార్టీ ఇది తమిళనాడు ఢిల్లీ పైన విజయమని విర్రవీగుతున్నారు. నేను అడుగుతున్నా, ఏమి సాధించారని అడుగుతున్నాను. ఏమి సాధించారు అని చంద్రబాబు నాయుడు అన్నాడు, ఏమి సాధించాయి అని జగన్ అన్నాడు. ఈ అదొకటే తేడా. బిల్లుల్లో అడ్డుకున్న పార్టీలు ఏమి సాధించాయి, జగన్మోహన్ రెడ్డి ట్వీట్, ఏమి సాధించారు చంద్రబాబు నాయుడు. ఇంత రిమార్కబుల్ గా సేమ్ ఉంటుందా జగన్ చంద్రబాబు మాటలు? ఇది ఇంత భయంకరంగా మీరు ఎక్స్పోజ్ అవుతున్నారా లేదా? ఇది ఇప్పుడు చెప్పండి, మీరు బీజేపీకి ఎవరు మిత్రులు గారు? ఈ ఆంధ్ర ప్రజలు జరుగుతున్న మోసము అన్యాయము చూడండి మీరు కళ్ళ ముందు. నాకు తెలిసి ఇద్దరు నన్ను తిడతారు. ఇప్పుడు టీడీపీలు తిడతారు, వైసీపీలు తిడతారు, కానీ మీకే చూపెడుతున్నా కదా. బిల్ ఏమి సాధించాయి అని జగన్ క్వశ్చన్, ఏమి సాధించారు అని చంద్రబాబు క్వశ్చన్. ఎవరి క్వశ్చన్? ఇద్దరు అపోజిషన్ పార్టీలు అడుగుతున్నారు. ఇద్దరు బీజేపీని అడుగుతలేరు. ఏముందయ్యా, ఇప్పటికైనా 50% బిల్లులో పెట్టి తీసుకురండి పార్లమెంట్లో అని అడగచ్చు కదా, అడుగుతలేరు. పోనీ ఇప్పటికైనా ఉన్న మహిళా రిజర్వేషన్లో 543 సీట్స్ అమలు చేయొచ్చు కదా అని ఇద్దరు అడుగుతలేరు. చూడండి మీరు, అంటే ఇంతగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు మోసం చేస్తారు? ఉన్నది చెప్పాడు, మాకు ఏదో రాజకీయ అవసరాల కొరకు కలిశాము, రాష్ట్రం నష్టపోతుంది, సౌత్ ఇండియా నష్టపోయినా మాట్లాడలేము మేము. కనీసం వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు, సంతోషించండి. వాళ్ళు మాట్లాడడం వల్ల కనీసం సౌత్ ఇండియా బతికిపోయింది కదా, ఏమైనా అన్యాయం అయ్యేది కదా. పోయిపోయి ఆ మాట్లాడుతున్న వాళ్ళ మీద అటాక్ ఏందో నాకు విచిత్రంగా అర్థం కాదు. ఇప్పుడు ఈ అభిమానులు భక్తులు ఇక నా పైన దాడి చేస్తారు. ఇప్పుడు నేను ఇంత ఓపెన్గా మీకు చూపెట్టాను కదా. నేను చంద్రబాబు బయట ఒక 2-3 సార్లు ప్లే చేశాను. ట్వీట్ కూడా మీరు ట్విట్టర్లో ఉంటే చూడండి. ట్విట్టర్లో మీకు బిల్లులు ఏం సాధించారు, ఏమి సాధించాయి అని సాక్షులు దాని తెలుగు ట్రాన్స్లేషన్. ఇంగ్లీష్లో చూపెడితే మళ్ళీ అది ఇది కొత్త తేడా ఉంటుందని నేను తెలుగుది చూపెట్టాను. మీరు నయం, సంతోషం. సేమ్ ఏమి సాధించారు చంద్రబాబు, ఏమి సాధించాయి జగన్. ఇంకా లాస్ట్ అక్షరం మారింది, ఈ. అదేమన్నది లాంగ్వేజ్, వర్బు అది మారలేదు కదా. ఇంత బహిరంగంగా రెండు పార్టీలు టీడీపీ వైసీపీ ఒకే స్టాండ్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసం చేస్తే మనను పిచ్చోళ్ళు చేస్తారు. రోజు చంద్రబాబు నాయుడు జగన్ ప్రత్యర్థి, జగన్కు చంద్రబాబు ప్రత్యర్థి. ఇది కహానీలు కాదా చెప్పండి? డ్రామా. చంద్రబాబు నాయుడు ఎవరు డ్రామా చేశారు నాకు చెప్పండి. ఇందులో మీరు మహిళా బిల్లును తీసుకొచ్చి, మహిళా బిల్లు అని చెప్పి, మహిళా బిల్లు కాదది. ఇప్పుడు మహిళా బిల్లు తీసుకొచ్చానన్నది మీ ఆరోపణ. మహిళా బిల్లు వీగిపోయింది అంటున్నారు. విచిత్రం సాక్షులు కూడా అదే రాస్తాను. ఎందుకంటే ఇద్దరు ఒకటే కదా లైను. మీరు చూడండి, ఆంధ్రజ్యోతి సాక్షి రెండింటికి పడదు కదా. ఆంధ్రజ్యోతిలో ఇట్లా అంటే వాళ్ళు అట్లా అంటారు, వీళ్ళు ఇట్లా అంటే. 2 పేపర్లు తీసి ముందు పెట్టుకోండి మీరు, సేమ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇవాళ సాక్షిలో మహిళా బిల్లు వీగిపోయింది అని మీరు చూడండి. సాక్షిలో ఇవాళ మహిళా రిజర్వేషన్లపై కసరత్తు ఒక వార్త ఉంటుంది. అందులో వాడిన సెంటెన్స్ చూడండి. మహిళా బిల్లు ఆంధ్రజ్యోతిలో సాక్షిలో పేజ్ 1లో వచ్చింది, మహిళా బిల్లు వీగిపోయిందని రాశారు. సరిగ్గా 3 రోజుల ముందు ఆంధ్రజ్యోతి ఏం రాసింది? వీగిపోయిన మహిళా బిల్లు అని డెడ్లైన్ పెట్టింది. చూడండి, చంద్రబాబు జగన్ ఒకే మాట మాట్లాడుతున్నారు, సాక్షి ఆంధ్రజ్యోతి ఒకే మాట రాస్తున్నది. ఎక్కడైనా సాక్షి ఆంధ్రజ్యోతి ఒకే మాట రాస్తారా? మహిళా బిల్లు వీగిపోయిందని ఉంది ఇవాళ పొద్దున మీకు పేపర్లో, ఇవాళ పేపర్లో చూడండి. అంటే ఏంటిది? మీరు ఏం చెప్పదలుచుకున్న డ్రామా ఎవరిది? మహిళా బిల్లు వీగిపోయిందా? అసలు మహిళా బిల్లు ఉందా? ఇప్పుడు చట్టం అయిపోయింది కదా, బిల్లు ఎక్కడ నాకు చెప్పండి. చట్టం అయిపోయింది, దాన్ని వీగిపోయిందని చెప్పేవాళ్ళు డ్రామానా? ఎవరు డ్రామానా చెప్పండి? ఆల్రెడీ మహిళా రిజర్వేషన్ బిల్లు 2023 సెప్టెంబర్లో ఆమోదం పొందింది. ఇది రాజ్యాంగ సవరణ బిల్ సార్. అది ఆ చట్టం అయిపోయింది, ఆల్రెడీ నోటిఫై అయింది.
అది అమలు కావడమే ఆగిపోయింది. అమలు చేస్తానికి సింపుల్ మెథడ్, నెక్స్ట్ డీలిమిటేషన్, నెక్స్ట్ సీట్ల పెట్టుతో లింక్ తీసేస్తే రేపు పొద్దున అమలు అవుతుంది. ఇది డ్రామా ఎవరు ఆడుతున్నారు? చంద్రబాబు నాయుడు తెలియదా ఈ చిన్న విషయం? ఇప్పుడు డ్రామా ఆడుతున్నారు అంటున్నారు. జగన్ తెలియదా ఈ చిన్న విషయం? అడగచ్చుగా జగన్, మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయండి అని. మహిళా రిజర్వేషన్ వీగిపోయిందని తమ పత్రికల్లో రాయించుకుంటున్నారు, తమ అనుకూల పత్రికల్లో, సొంత పత్రికల్లో. మహిళా బిల్లు వీగిపోలేదు. డ్రామా ఎవరు ఆడుతున్నారు? ఈ డ్రామాను మీరు మీ కళ్ళ ముందు జరుగుతుంటే ఇంత ఓపెన్గా చూపెడుతున్నాగా నేను. నిజంగా మహిళా బిల్లు వీగిపోయిందా? ఎక్కడన్నా ఆఖరికి వీళ్ళ ప్రచారం ఏ స్థాయి మీద ఏ కూడా తప్పు చెప్పేటట్టున్నాయి. అసలు మహిళా బిల్లు వీగిపోతే ఇవాళ దేశంలో మహిళా రిజర్వేషన్ల చట్టం ఉందా లేదా? అది చెప్పండి. చట్టం ఉందా లేదా? చట్టం ఉంది కదా. చట్టం ఉంది కానీ అమల్లో లేదు. అమలు మరి వీగిపోవడం ఎక్కడిది? వీగిపోవడం అన్నది దాన్ని కదా, దాన్ని వీగిపోవడం అంటారా? అమల్లో ఉన్నది కదా. మనిషి బతుకున్నాడు కానీ బయటికి కనబడతలేడు అంటే చచ్చిపోయినట్ట. బయట తీసుకొస్తే వస్తే అయిపోతుంది. మనిషి బతికే ఉన్నాడు కానీ ఈ మధ్య నేను చూడలేదు అంటే చచ్చిపోయినట్ట. నువ్వు చూడకపోతే చచ్చిపోయినట్ట. అరే ఏం విచిత్రమైన 10 రోజుల దాకా కనబడడు మనిషి. ఈ మధ్య నేను మనిషి 10 రోజుల కనబడక చచ్చిపోయి ఉంటాడు అంటారా ఎవడా? అరే ఏం లాజిక్ ఉండాలి కదా. డ్రామా ఎవరు ఆడుతున్నారనేది ఇంత కళ్ళ ముందు కనబడుతుంటారు. అసలు ఇంతకు మించింది ఏమన్నా ఉందా రాజకీయాల్లో? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఒకే సెంటెన్స్, అది యాక్సిడెంటల్ గా మీరు గమనించండి. ఇద్దరు కూడవలుకున్నది మాట్లాడరు కదా. ఇద్దరు ఒకే సెంటెన్స్ వాడారు. ఏమి సాధించాయి, ఏమి సాధించారు. ఈ మహిళా బిల్లు వీగిపోయింది. ఆంధ్రజ్యోతి, సాక్షి. ఆంధ్రజ్యోతి, సాక్షి ఒకే లాంగ్వేజ్, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఒకే లాంగ్వేజ్. దీన్ని మించిన ఇంకో వండర్ ఆంధ్రాలో ఉందా?